గోవాలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే కొద్దిసేపటి క్రితం అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా! ఆ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ గూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ సంఘటన ఉత్తర గోవాలోని ఆర్‌పోర గ్రామంలో ఉన్నటువంటి బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నైట్ క్లబ్‌ని చెక్కతో నిర్మించారు. అగ్నికేలలు అక్కడ ఒక్కసారి వేగంగా వ్యాపించినాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరే సమయానికే ఈ మంటలు పెద్దగా వ్యాపించేసినాయి. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. మృతుల్లో 3 సజీవంగా దహనం అయ్యారు. 20 మంది ఊపిరాడక చనిపోయారు. వాళ్ళలో 3 మహిళలు, 9 పర్యాటకులు ఉన్నారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. లాస్ట్ ఇయరే దీన్ని ప్రారంభించారని అధికారులు చెప్తున్నారు. ఈ సంఘటన మీద ఓ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు అన్నటువంటి విషయాన్ని ధృవీకరించింది గోవా ప్రభుత్వం. మరో 3 గాయపడ్డటువంటి అంశాన్ని కూడా ధృవీకరించింది. ప్రమాదకు గురైన నైట్ క్లబ్‌ని గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. ఇంకోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.